మరి ఈ ఆలోచన గణపురం దేవేందర్ సార్ ప్రారంభించినటువంటి సందర్భంలో ప్రతి నెల కూడా దాదాపు మొదటి నెలలో 12 మంది, రెండో నెలకు వచ్చేసి 18 మంది, మళ్ళీ మూడో నెలకు వచ్చేసి ఇలా సంఖ్య క్రమేణా కూడా పెరుగుతూ వెళ్తూ వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ మంచి కవిత్వం అనేది చాలా దోహదపడుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి సురారం శంకరం గారి సాహిత్యంలో ఒక రోజు గడపాలి, మరి అనుభవాల్ని ఏ విధంగా నేర్చుకోవాలి అనడానికి ఎగ్జాంపుల్గా సురారం శంకరం గారితో ఈరోజు కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నాటి కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించవలసిందిగా హరిత రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్ గారిని మీ అందరి చప్పట్ల సమక్షంలో సాధారణంగా అలాగే నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాన్యులు, మనందరి సుపరిచితులైనటువంటి పూర్వ కార్యదర్శి తెలంగాణ సాహిత్య అకాడమీ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి హర్షధానాల మధ్య సాధారణంగా అలాగే ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి ప్రసిద్ధ గజల్ రచయిత సురారం శంకరం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి మంగాలు అలాగే నాటి కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి మాపల్లి చారిటబుల్ ట్రస్ట్ అధినేత అలాగే ప్రముఖ కవి డాక్టర్ వి నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అలాగే నాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా సాహిత్య కార్యక్రమాలు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నప్పుడు కవులందరికీ కూడా గుర్తొచ్చేటువంటి వేదిక కేర్ డిగ్రీ కళాశాల. మరి ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హరిత రచయితల సంఘం కార్యదర్శి ప్రముఖ కవి రచయిత డాక్టర్ కాసు నరేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువలసిందిగా సభాధ్యక్షులు గణపురం దేవేందర్ గారిని కోరుతున్నాం.